నౌకని ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర పేల్చేసింది. హార్మూజ్ జలసంధి దగ్గర దాన్ని పేల్చివేయడంతో చాలా తీవ్రంగా నష్టపోయింది. అయితే దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి భారత్ గుజరాత్లోని కాండ్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఒక నౌక మయూరి నారి, ఇట్స్ థాయిలాండ్ షిప్. సో థాయిలాండ్ షిప్ అయినప్పటికీ భారత్కి కొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఐరన్ ఓర్ లాంటిది, స్టీల్ లాంటివి, కొన్ని గ్రెయిన్స్ లాంటివి, పెట్రో కెమికల్స్ లాంటివి, ఇంకా కీలకంగా గోల్డ్, బంగారం కూడా వస్తుందంట ఈ నౌకలో. అయితే వచ్చేటువంటి క్రమంలో దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఈ నౌక ఒక్కసారిగా హార్మూజ్ జలసంధి దగ్గరికి రాగానే మైన్ లయర్స్తో చాలా దారుణంగా అటాక్ చేయడంతో ఈ షిప్ 23 మందితో వెళ్తున్నటువంటి ఈ షిప్ కాస్త మునిగిపోవాల్సి వచ్చింది. అక్కడికక్కడే పేలిపోయింది, మంటలు చిక్కుని పూర్తిగా దగ్ధమైపోయాయి. దాంట్లో ఉన్నటువంటి 20 మందిని వెంటనే ఓమన్ తన నావిని పంపించి వారందరిని రక్షించే ప్రయత్నం చేసింది. ముగ్గురు ఆల్రెడీ ఇంజన్లో చిక్కుకొని ఈ మంటల్లో అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. సో అయితే ఇక్కడ ఇరాన్ చాలా పెద్ద మొత్తంలో వార్నింగ్ ఇచ్చాం, మేము ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటకండి, ఈ హార్మూజ్ జలసంధిని దాటకండి, మీరంతా అక్కడే ఉండిపోండి, ఎక్కడి వరకు అక్కడ ఉండిపోండి, మేము ఎంత పవర్ఫుల్ అనేది ప్రపంచ దేశాలకు తెలియాలి, ఈ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు ఎంత నష్టపోతాయని అందరికీ తెలియాలి, కాబట్టి మీరు ఎవరు రాకూడదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడంతో ఇక్కడ అన్ని షిప్స్ ఆగిపోయాయి. చాలా వరకు షిప్స్ ఆగిపోయాయి, కొన్ని పేలుస్తూ ఉంది అటు ఇరాన్. సో పెద్ద మొత్తంలో అటు ఇరాన్ పేల్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ మనం ట్వీట్ చూద్దాం ఒకటి. ఆ ట్వీట్ చూడండి, ఐఆర్జీసీ ఇరాన్ టుడే, ఇది ఇరాన్కి సంబంధించినటువంటి ఒక వార్తా కథనం సంబంధించి ట్వీట్ అది. సో ఐఆర్జీసీ ఆన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఎవ్రీ షిప్ విషింగ్ టు పాస్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మస్ట్ ఆబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలంట, ఇరాన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ద ఎక్స్ప్రెస్ రూమ్ అండ్ ద మయూరి నారి ట్రస్టెడ్ ఎంప్టీ ప్రామిసెస్ అండ్ అటెంప్టెడ్ టు క్రాస్ ద స్ట్రైట్ బట్ వి వర్ హిట్. అది మా పర్మిషన్ తీసుకోకుండా దాటడానికి ప్రయత్నం చేసింది, అందుకే మేము పేల్ చేశాము. ఆయిల్ ప్రైస్ కాంట్ బి కెప్ట్ లో ఆర్టిఫిషియల్లీ. బలవంతంగా ఆయిల్ ప్రైస్ని మీరు తక్కువ చేసి చూపించలేరు. ఆయిల్ ప్రైస్ పెరగాలి, దాని మూలంగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, దాని మూలంగా ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రపంచ దేశాలు గ్లోబల్ లెవెల్లో ఒక విపత్కర పరిస్థితి రావాలి. అది రావాలంటే డెఫినెట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆపేయాలి. మా పర్మిషన్ తీసుకోకుండా మీరు అలా వెళ్ళడమే మీరు చేస్తే తప్ప, అందుకే మేము మీ షిప్ని పేల్చేసామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఇక్కడ మనం చూడండి, ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే మయూరి నారి ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే పేలిపోయింది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి దగ్గరనే ఇప్పుడు అది పేలిపోయింది. సో దీంట్లో చాలా పెద్ద మొత్తంలో 30,000 టన్నుల కెపాసిటీకి సంబంధించిన షిప్ అది. 170 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు కలిగినటువంటి షిప్ ఇది. సో దాంట్లో 30,000 టన్నుల కెపాసిటీతో వెళ్తున్నటువంటి షిప్ అది. దాంట్లో ఐరన్ ఓర్ ఉంది, గ్రెయిన్స్ ఉన్నాయి, పెట్రోకెమికల్స్ ఉన్నాయి, పెద్ద మొత్తంలో గోల్డ్ కూడా ఉందంట, పెద్ద మొత్తంలో గోల్డ్ కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ షిప్ అటాక్ జరగడంతో అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. సో భారత్కి వచ్చేటువంటి షిప్ ఇప్పుడు పేలిపోయింది. సో భారత్ న్యూట్రల్గానే ఉంది, ఏ దేశానికి డైరెక్ట్గా యుద్ధానికి సహకరించడం లేదు. భారత్ అటు ఇజ్రాయెల్ వైపుకి వెళ్ళబడడం లేదు, ఇరాన్ వైపుకి వెళ్ళబడడం లేదు. ఇజ్రాయెల్కి గతంలో నేతన్యాహును కలిసి వచ్చారు మోదీ, దానంత మాత్రాన యుద్ధాన్ని మనం సహకరిస్తున్నట్టు కాదు, యుద్ధానికి మనం సామాగ్రి అందిస్తున్నట్టు కాదు, కేవలం తటస్థంగా ఉన్నటువంటి ఇరాన్. అంతెందుకు, మిలాన్ నావల్ ఎక్సర్సైజ్కి ఇండియన్ ఓషన్కి వచ్చినటువంటి ఇరానియన్ షిప్స్ దీనా కానీ, తర్వాత బుషీర్ కానీ, లవన్, ఈ మూడింటిని కూడా డైరెక్ట్గా ఇరాన్ అమెరికా తన సబ్మెరైన్స్ ఉపయోగించి టార్పిడోలతో దాడి చేస్తే మనం ఆశ్రయం ఇచ్చాం ఆ లవన్ షిప్కి. ఇరాన్ లవన్ షిప్కి భారత కొచ్చి పోర్ట్ దగ్గర ఆశ్రయం కల్పించింది, కేరళ దగ్గర. అక్కడ వారి సిబ్బందిని రక్షణ కల్పించాం. శ్రీలంకకి ఒక షిప్ వెళ్ళింది, అక్కడ డీనా అనేటువంటి షిప్ అటాక్ చేస్తే అది కుప్పకూలిపోయి పూర్తిగా ధ్వంసమవుతూ ఉంటే సహాయక చర్యలో భాగంగా మనం ఐఎన్ఎస్ పంపించడం జరిగింది. మన ఇండియన్ నావల్ షిప్స్ని పంపించాం వాళ్ళ దగ్గరికి. దాని ద్వారా సహాయక చర్యల్ని మనం కొంత ముమ్మరం చేసే ప్రయత్నం చేశాం. ఐఎన్ఎస్ ఇక్షాక్ అండ్ ఐఎన్ఎస్ తరంగిణి 2 వెళ్ళాయి. ఈ ఇక్షాక్ అండ్ తరంగిణి 2 వెళ్ళిపోయి అక్కడ ఇన్స్పెక్షన్ మొదలుపెట్టాయి, సహాయక చర్యలో పాల్గొన్నాయి. భారత్ ఇరాన్కి సహకరించింది. ఫిబ్రవరి 28న అలీ ఖమేనీపై అటాక్ జరిగిన రోజునే ఇన్ఫర్మేషన్ వచ్చి మార్చ్ 2న పర్మిషన్ తీసుకున్నారు, మా యుద్ధ నౌకలు మీరు కాపాడాలి, లేదంటే తిరుగుదారిలో మిలాన్ నావల్ ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో అమెరికా మాపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పడంతో పర్మిషన్ ఇచ్చి ఆ యుద్ధం సమయంలో కూడా అమెరికాను సైతం ఎదిరించి వాటికి రక్షణ కల్పించింది భారత్. శ్రీలంకకి పోర్ట్ దగ్గరికి 1 వెళ్తే, శ్రీలంక పోర్ట్ దగ్గర 1 ఉంటే తిన్కోమల్ అయినటువంటి ఆ పోర్ట్ దగ్గర శ్రీలంక దగ్గర అటు ఇరాన్కి సంబంధించి ఐఆర్జీసీ
బుషీర్ అక్కడ ఆశ్రయం పొందితే ఐఆర్జీసీ షిప్ IRNS మన దగ్గర ఆశ్రయం పొందింది. భారత్ ఇరాన్కి సహకరించింది. భారత్ ఇరాన్కి ఎప్పుడు వ్యతిరేకంగా చేయలేదు, ఇరాన్కి అలాగని సహకరించలేదు, వ్యతిరేకంగా చేయలేదు, తటస్థంగా ఉండిపోయింది. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు డైరెక్ట్గా భారత్కు వచ్చేటువంటి నౌకపై దాడి చేసిందంటే ఇది ముమ్మాటికి భారత్ పైన దాడి చేసినట్టు. మరి భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ భారత నావీ ఆఫీసర్లు కానీ దీనికి ఎలా రియాక్షన్ ఇస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ భారత్పై జరిగినటువంటి ఈ దాడికి సమయంలో పెద్ద మొత్తంలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్ కాండ్లా పోర్ట్ వైపుగా వచ్చేటువంటి 30,000 టన్నుల కెపాసిటీ గల ఐరన్ ఓర్, గ్రెయిన్స్ కానీ పెట్రోకెమికల్స్ కానీ గోల్డ్ బంగారంతో వస్తున్నటువంటి ఈ నౌకని పేల్చేసింది ఇరాన్. సో అక్కడ ముగ్గురు ఆ స్పాట్లోనే వారంతా కూడా అగ్నికి ఆహుతైపోయారు. 20 మంది తప్పించుకోగలిగారు. వారి ఫొటోస్ కూడా మీకు కనిపిస్తున్నాయి ఆర్టీవీ స్క్రీన్ పైన. సో దీంతో పాటుగా థాయిలాండ్కి సంబంధించిన షిప్ ఇది, థాయిలాండ్కి సంబంధించిన షిప్ ఇది మయూరి నారి. సో నిన్న 10వ తారీఖు తెల్లవారుజామున మన కాలమానం ప్రకారంగా 8:30 సమయానికి ఖలీఫా పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ నౌక నిన్న సాయంత్రం 4 గంటలకి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర హార్ముజ్ జలసంధి దగ్గర పేలిపోయింది, పూర్తిగా తునాతునకలైపోయింది. సో మీకు ఇక్కడ సీక్వెల్ చూపిస్తాం చూడండి. మార్చి 1న 3 షిప్స్ని ఇరాన్ ఢీకొట్టింది, మార్చి 4న 2, మార్చి 1న 3. సో దీంతో పాటుగా మార్చి 4న 2 ఇలా వరుసగా 3 షిప్లను పేల్చేసింది ఇక్కడే. సో ఆ తర్వాత 4వ తేదీన 3 షిప్స్ పేలిపోయాయి. సో 6వ తేదీన 1 షిప్ని పేల్చేసింది. సో 7వ తేదీన కూడా ఈ దాడి జరిగింది, బహ్రెయిన్ దగ్గర ఒక దాడి జరిగింది. సో ఇప్పుడు 11వ తేదీన 3 షిప్స్ని పేల్చేసింది. సో ఇప్పుడు 3 షిప్స్లో ఒకటి మయూరి నారి ఇండియా వైపుగా వస్తోంది, ఇంకొన్ని షిప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో వన్ మ్యాజెస్టీ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ అది దుబాయ్ వైపుగా వెళ్తోంది. సో దుబాయ్ నుంచి ఇటు ఇరాక్ వైపుగా వెళ్తోంది. ఆ షిప్ని కూడా పేల్చేసే ప్రయత్నం చేసింది. దీంతో పాటుగా అటు స్ట్రైట్ గ్వెనెత్ అనేటువంటి షిప్స్ కూడా పేలిపోయాయి. సో వన్ మ్యాజెస్టీ అండ్ స్టార్ గ్వెనెత్ ఈ 2 కూడా పేలిపోవడం జరిగింది. సో వన్ మ్యాజెస్టీ